పెనమలూరు టికెట్ పై మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నుండి వసంత కృష్ణ ప్రసాద్ సహా ఎవరు పోటీ చేస్తానన్నా సహించేది లేదన్నారు. వేరొకరికి టికెట్ ఇస్తే తాను చేతులు ముడుచుకుని కూర్చోబోనట్టు హెచ్చరించారు. మైలవరంలో దేవినేని ఉమా, పెనమలూరులో బోడే ప్రసాద్ ఇద్దరు వసంతకు టికెట్ విషయంలో గరంగానే ఉన్నారు. గారు కూడా చాలా ఒత్తిళ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే బోడే ప్రసాద్కి సీటు రాలేదు, ఇవ్వలేదు అని అంటే కార్యకర్తల నిర్ణయం పైన మేమంతా కూడా కార్యకర్తలు ఏది చేస్తే ఈ రోజున 4.5 సంవత్సరాల నుంచి బూత్ కన్వీనర్ దగ్గర నుంచి గ్రామాల్లో ప్రతి ప్రజల్ని కూడా ప్రతి ఇంటిని కూడా కలిసిన వాడిని. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు తప్పితే నాకు నేనుగా ఏ నిర్ణయం తీసుకునేదైతే లేదు. నేను ఎప్పుడు కూడా పార్టీకి బైండ్ అయి ఉన్నవాడిని. ఇంకా ఏ ఇతర క్యాండిడేట్ ఇక్కడికి వచ్చి పోటీ చేసినా మేమైతే విల్లింగ్ అయితే లేము. ఎందుకనంటే 4.5 సంవత్సరాల్లో పార్టీకి ఏం చేయాలో అవన్నీ కూడా చేశాం. ఇవాళ ఎవడో ఎల్లై పుల్లై వచ్చి ఇక్కడ పోటీ చేస్తానంటే చేతకానాడులాగా చేతులు ముచ్చుకొని కూర్చునేవాడిని అయితే కాదు. నేను అవసరంలా చంద్రబాబు నాయుడు గారు నా మీద పూర్తి విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి నాకు ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంది. సీటు నాకే వస్తుంది, నేనే పోటీ